వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా టీడీపీ ఆఫీసులన్నీ ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయి. కానీ అలాంటిది ఈరోజు విజయనగరం జిల్లాలో ఇంతవరకు కూడా టీడీపీ ఆఫీసు లేకపోవడం అనేది చాలా శోచనీయాంశంగా ఉండేది. ఇదే క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన అయితే 2 ఎకరాలను అయితే ఏదైతే ఈ యొక్క విజయనగరం పట్టణానికి సమీప దూరంలో ఉన్న గాజులరేగ ప్రాంతంలో ఈరోజు 2 ఎకరాల స్థలాన్ని అయితే కేటాయించిన పరిస్థితి కనిపించింది. ఈరోజు ఇదే క్రమంలోనే ఈ 2 ఎకరాల పార్టీ స్థలాన్ని అయితే మాత్రం పరిశీలించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇదే క్రమంలోనే ఈ జిల్లాకు సంబంధించిన పలువురు నాయకులు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో మనతో పాటు కొండపల్లి శ్రీనివాసరావు గారు మంత్రి ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది, ఏంటి ఇదంతా పరిశీలించారు, ఇది 2 ఎకరాల వరకు కూడా ఉంటుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది, ఏంటి దీంతో విధి విధానాలు ఏంటి, ఎలా ఉన్నాయండి? అంటే పార్టీ ఆఫీస్ కార్యాలయం అన్నది విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఈరోజు కేంద్ర మాజీ మంత్రివర్యులు అశోక్ గజపతిరాజు గారు ఎప్పటి నుంచో మా అందరికీ కూడా సూచన ఇవ్వడం జరిగింది. ఒక మంచి కార్యాలయం మనందరం కట్టాలి, మేము కూడా కట్టదామని ప్రయత్నం చేశాం, కానీ అది ఎలాగోలా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఖచ్చితంగా మంచి ఆఫీసు అందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా ఒక మంచి ప్లేస్ రావాలి, దాన్ని పార్టీ తాలూకా యాక్టివిటీస్ అన్నీ కూడా నడిపించుకోవడానికి ప్లస్ దగ్గరగా అందరూ కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక మంచి కార్యాలయం కావాలనేది ఒక ప్రధానమైన కోరిక. మరి అలాంటి కోరికని మేము అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరికీ కలిపి మన జిల్లా పార్టీ అధ్యక్షులు నాగార్జున గారు, మరి శాసనసభ్యులు అందరం కూడా యువ నాయకులు లోకేష్ బాబు గారికి, అలాగే హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా కోరడం జరిగింది. వెంటనే ఆయన ల్యాండ్ చూడమన్నారు. అయితే భవిష్యత్ కాలంలో కూడా ఒక మంచి మెసేజ్ వచ్చేలాగా, ఒక మంచి అకామిడేట్ చేసే విధంగా ఒక 2 acres ల్యాండ్ మినిమం చూడమని చెప్పడం కూడా జరిగింది. సో మనకి 2 acres విజయనగరం జిల్లాలో ఎక్కడ కూడా మాకు మంచి ల్యాండ్ దొరకలేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ సమీపంలో మాకు ఈ 2 acres కూడా చూసాము. ఎంఆర్ఓ లోకల్ ఆఫీసర్స్ వాళ్ళతో అడిగి మేము తీసుకొని ఈరోజు ఇక్కడ ఈ ల్యాండ్ రిక్వెస్ట్ చేయగానే ఈ లాంగ్ లీజ్గా గవర్నమెంట్ మాకు ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా చూసుకుని 4 దశాబ్దాలు అయితే కాలం గడుస్తుంది పార్టీ ఆవిర్భవించి, కానీ ఇంతవరకు కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక పార్టీ ఆఫీస్ ఉంటూ ఉన్నది. ఇప్పుడు మన ఎమ్మెల్యే చెప్పినట్లు ఒక దేవాలయం, పార్టీ దేవాలయం అనేది ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఏర్పాటు చేసుకున్నారు కేంద్రంలో. అలాంటిది ఈరోజు విజయనగరం జిల్లాలో ఎంతవరకు కూడా లేకపోవడం ఈ విధంగా చూస్తున్నారు. అంటే మన విజయనగరం జిల్లా జనరల్గా చాలా స్మాల్ టౌన్ ఎర్లియర్గా. సో ఎక్స్పాన్షన్ అనేది ఇప్పుడు జరిగింది. గతంలో కూడా ల్యాండ్ దీనికోసం అని చెప్పి 1 acre ఒక చోట అలొకేట్ చేయడం జరిగింది. అలొకేషన్ తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూ ఏదో రావడంతో అది పోస్ట్పోన్ అయింది. ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి అందరూ కూడా పార్టీ ఆఫీస్ కట్టాలనేది ఒక సుదీర్ఘమైన కోరిక. సో దానికి ఈరోజు నాంది పలికి ఈరోజు మాకు జీవో రావడం, ఈరోజు మొదలు పెట్టేదానికి పూర్తి స్థాయిలో పొజిషన్ తీసుకోవడానికి ఈరోజు వర్క్ స్టార్ట్ చేయడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే మీరు ఒక ఎంఎస్ఎంఈ మంత్రిగా రాష్ట్ర సంబంధించున్నారు. అలాగే చూసుకుంటే విజయనగరం జిల్లా సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈ పార్కులు ఇన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే చూసుకుంటే ఇంతవరకు కూడా పాతవి కూడా కొన్ని మూతపడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జిందాల్ కంపెనీ వైపు అయితే మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు కొత్త తీసుకుని వస్తున్నటువంటి మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడమంటారు? అంటే కొత్త పార్కులు, కొత్త ఆంటర్ప్రినర్స్ ఎంకరేజ్ చేయడానికి ప్రధానంగా కొత్త ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది ఇండస్ట్రీ పెడదామన్నా కూడా ల్యాండ్ లేని పరిస్థితి ఉంది. వాళ్ళ కోసం అని కూడా కొత్త పార్కులు ఓపెన్ చేయడం జరిగింది. సుమారు 3 పార్కులు అండ్ ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ ఈరోజు విజయనగరం జిల్లాలో పెట్టడం జరిగింది. అయితే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్లో ఫెర్రో ఇండస్ట్రీస్ వాళ్ళు కొంచెం మనకు తెలుసు, వాళ్ళకి పవర్ అనేది మేజర్ రా మెటీరియల్. ఆ కాస్ట్ పెడంగానే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ 6 months ప్రోగ్రామ్ కింద సబ్సిడైజ్ రేట్ పవర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. 5 రూపీస్ 50 పైస నుంచి 6 రూపాయల వరకు వాళ్ళకి పవర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గత గవర్నమెంట్లో వాళ్ళు ఏం చేయలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళకి సబ్సిడీ పవర్ ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు కూడా 6 నెలల ప్యాకేజ్ కింద ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని ఇండస్ట్రీస్ వాళ్ళకున్నటువంటి కండిషన్స్, ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా సహకారం చేస్తుంది, జిందాలకు కూడా అదే సహకారం చేశాము. బట్ వాళ్ళకున్నటువంటి మేనేజ్మెంట్ ఇష్యూస్ లేకపోతే ఏదో ఇష్యూ మీద వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళారు. బట్ అయితే వాళ్ళు క్లోజింగ్ అయితే చెప్పలేదు. ఇంకా మా గవర్నమెంట్ యాక్చువల్గా మాట్లాడుతున్నారు వాళ్ళతో. వాళ్ళ ఆపరేషన్కి ఎందుకు ఆపరేట్ చేయట్లేదు, ఒక 1000 మంది, ఒక 600 మంది వరకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీని కూడా మళ్ళీ ఆపరేట్ చేయమని కూడా కోరుతున్నాం. అంటే ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు వైసీపీ ప్రభుత్వం అదే గతంలో చేస్తున్నారు, మేము చేసింది ఈరోజు టీడీపీ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకంటే మేము గతంలో నవోదయం పేరుతో ఈ యొక్క ఇండస్ట్రీని సీజన్ అయితే మేమైతే తీసుకొచ్చాము. ఈరోజు ఎంఎస్ఎంఎల్ పేరుతో అయితే తీసుకొస్తున్నారు. అంతకుమించి చేసింది ఏమీ లేదంటూ మరొకపోతే విమర్శిస్తున్నారు. ఈ విమర్శను ఏ విధంగా తిప్పికొడతారు?
ఈ పార్కులు ఏవైతే ఉన్నాయో గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఏపీఐసి మనం ఇచ్చాం. ఏపీఐసికి 2017-18లోనే ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఏపీఐసి అక్వైర్ చేయడం జరిగింది. 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినప్పుడు కనీసం ఒక ఫౌండేషన్ స్టోన్ కూడా వేయలేపారు వాళ్ళు. 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన ఇదే ల్యాండ్ వాళ్ళు కొత్తగా ఏం చేయక్కర్లా, దానికి కావాల్సిన బడ్జెట్ సమకూర్చి ఫౌండేషన్ వేసి వర్క్ చేయాలి. ఎందుకు చేయలేపారు? మేము కొత్తగా ఈరోజు వచ్చి గవర్నమెంట్ ఎక్వైర్ చేసింది కాదు, లాస్ట్ తెలుగుదేశం గవర్నమెంట్లోనే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు, అప్పటి ముఖ్యమంత్రి వాళ్ళు, ఇప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారే రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ ప్రాంతంలో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలంటే కాన్స్టిట్యున్సీస్కి ఒక పార్క్ ఇస్తే అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందన్న మంచి ఆలోచనతో అప్పుడే ప్లాన్ చేసి ఆయన పార్కులు ఇవ్వడం జరిగింది. మరి 5 ఏళ్ళుగా వాళ్ళు ఏం చేశారు? 5 ఏళ్ళుగా వాళ్ళు ఎటువంటి కనీసం ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ, ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ పార్క్ సంగతి అదలండి. గ్రామాల్లో ఉన్నటువంటి ఒక మట్టి రోడ్డు కూడా వాళ్ళు వేయలేని పరిస్థితి గత పాలకులు చూసాం మనం. మరి అదే చేయలేని వాళ్ళు ఎంఎస్ఎంఈ గురించి వాళ్ళు ఆలోచన చేశారంటే అది పూర్తిగా అది అబద్ధ వాస్తవం, ఎటువంటి వాస్తవం లేదు. గ్రామాల్లోనే నిత్యావసరం చేయలేని వాళ్ళు ఎంఎస్ఎంఈ పార్క్ గురించి ఆలోచించే పరిస్థితి వాళ్ళకి ఏముంటుంది? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు ఇక్కడ టీడీపీ ఆఫీస్ని అయితే ఈ యొక్క ప్రాంతంలో నిర్మించాలనే ఒక సదుద్దేశంతో ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో చూసుకుంటే ఒక కార్యకర్తలకు పార్టీ నాయకులకు కూడా పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా డొనేట్ చేసి అయితే మాత్రం మన పార్టీ కార్యాలయం మనమే నిర్మించుకోవాలంటూ మరొక వైపు అయితే పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఇక్కడికి వస్తూ కొండపల్లి శ్రీనివాసరావు కూడా చెప్తున్నటువంటి ప్రధానంగా ఒకటే అంశం కనిపిస్తుంది. ఏదైతే ఎంఎస్ఎంఈ పార్కులకు సంబంధించినది అయితే మాత్రం గతంలో నమోదయ్యం కంటే అంతకుముందు అయితే మేమే దీనికి సంబంధించిన ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక కంపెనీ సెజ్ అనేది అయితే మాత్రం ఉండాలనే ఆలోచనతో మేమైతే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకి ఖచ్చితంగా మంచి సరైన ఉపాధి కల్పించడం ధ్యేయంతో వాళ్ళకి ఉద్యోగాలన్నీ కల్పించాలని ఆనాడు టీడీపీ ప్రభుత్వం ఆనాడు యోచించింది. ఈరోజు గత ప్రభుత్వం అయితే ఏమీ చేయలేదు, మళ్ళీ మేము అది స్టార్ట్ చేసామని కూడా మరొక వైపు అయితే మాత్రం పలువురు విమర్శలను కూడా తిప్పికొడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.